90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అయితే ఫ్యాషన్ డిజైనర్ ప్రసన్న గారు ఉన్నారు. ఈ రోజు సెమీ అంబ్రిల్లా ఎలా కట్ చేసుకోవాలి, డ్రాఫ్టింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా ఈ వీడియోలో తెలియబరుస్తారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, ఈ సెమీ అంబ్రిల్లా ఏదైతే ఉందో ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది, ఏ ఫ్యాబ్రిక్ మనం తీసుకుంటే అంటే లుక్ బాగా వస్తుంది అంటారు, ఏ ఏజ్ వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది మేడం, అంటే ఇది ఎలా కట్టింగ్ మనము చేయాలి? ఎస్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమందికి హిప్ చాలా ఎక్కువగా ఉంటుంది, హైట్ వెయిట్ ఉన్నప్పుడు హిప్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కవర్ చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే టైట్గా లెగిన్స్ వేసుకున్నప్పుడు అది నడుస్తున్నప్పుడు చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఇది సెమీ అంబ్రెల్లా చాలా బాగుంటుంది. అందులో ఫాలింగ్ క్లాత్ ఇంకా బాగుంటుంది, టిప్గా ఉన్న క్లాత్ బాగుంటుంది, ఫాలింగ్ క్లాత్ బాగుంటుంది. ఎందుకంటే ఇది సెమీ అంబ్రెల్లా కాబట్టి. కంప్లీట్ అంబ్రెల్లా అయితే అది డిఫరెంట్ మ్యాటర్. ఓకేనా? ఇప్పుడు దానికి సంబంధించిన డ్రాఫ్టింగ్ ఎలా చేయాలని నేను చెప్తాను ఇప్పుడు. షూర్ మేడం. ఫస్ట్ మనం కావాల్సింది లెంత్ తీసుకున్నట్లయితే మనకి 30 ఇంచెస్ రావాలి. 30 ఇంచెస్. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి ఏమేం పార్ట్స్ కవర్ అవుతాయి, నెక్ అండ్ షోల్డర్ రెండు మనం ఆన్ ఫోల్డ్ లో పేపర్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు కవర్ చేస్తాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి మీకు 7 ఇంచెస్. మరి నెక్ ఎక్కువగా డీప్ రాకూడదు అని ఎవ్రీ టైం నేను చెప్తూ ఉన్నాను కదా, ఎందుకంటే మనకు అన్కంఫర్ట్గా ఉంటుంది నెక్ డీప్గా ఉన్నప్పుడు. అవును, అందుకని కరెక్ట్ మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి. వాళ్ళ బాడీ హైట్ వెయిట్ దాని తగ్గట్టు మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే. ఆర్మ్ హోల్ వచ్చేసి 15 అంటే 7. నేను ఆర్మ్ హోల్ లెంత్ అనేది చెప్పాను కదా స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి అని చెప్పాను కదా. డ్రెస్ కోసం మనం 5.5 తీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ డిఫరెంట్, డ్రెస్ డిఫరెంట్ కదా. మనము బ్లౌజ్ తీసుకున్నట్టు టైట్గా తీసుకోకూడదు, అది కంఫర్ట్గా ఉండదు అనమాట. ఎక్స్ట్రా మార్జిన్ 1 ఇంచ్. ఇది చెస్ట్ లైన్ మీద వస్తుంది. ఇక్కడ నుంచి మనము వేస్ట్ తీసుకున్నాం. ఓకే. మనకి వేస్ట్ 13 ఇంచెస్ అనమాట. 13 ఇంచెస్ ఇది యావరేజ్ జనరల్ గా కదా మేడం, అందరికీ జనరల్ కామన్. అంటే ఒక మెజర్మెంట్, నేను ఒక మెజర్మెంట్స్ తీసుకున్నాను. అంటే చెస్ట్ 36 అనమాట. 36 ఫిజిక్ కి ఏమేమి మెజర్మెంట్స్ ఉంటాయో ఆ మెజర్మెంట్ ప్రకారం నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఓకే. కింద వచ్చేసి విడ్త్. ఓకే. ఈ విడ్త్ అనేది మనం తీసుకున్నప్పుడు కొంచెం అంబ్రెల్లా అని చెప్పాను కదా. అవును మేడం, అంటే లెంత్ కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఓకే మేడం, ఫ్యాబ్రిక్ కూడా అంటే ఈ సెమీ అంబ్రెల్లా ఎవరైనా కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు అంటే క్లాత్ బట్టి కూడా మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. డెఫినెట్ గా. సో ఏ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అంటారు? జనరల్ గా కాటన్ బాగానే ఉంటుంది సమ్మర్ లో వేసుకోవడానికి. ఎందుకంటే నేను హిప్ కవర్ చేయడానికి చెప్పాను సెమీ అంబ్రెల్లా అని. ఫాలింగ్ క్లాత్ కూడా బాగుంటుంది, అది కూడా మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతుంది. అది ప్యాటర్న్ పెట్టుకొని మళ్ళీ కింద ఏ లైన్ పెట్టుకుంటే దీన్ని ఏ లైన్ కూడా అంటారు అనమాట. చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కువగా పిల్లల ఫ్రాక్స్ కి అలా యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఓకే. అండ్ మేడం, అంటే ఇప్పుడు చాలా మంది ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో, బీటెక్ చదివే వాళ్ళు కావచ్చు, డిగ్రీస్ చేసే వాళ్ళు కావచ్చు, అంటే డిఫరెంట్ స్టైల్స్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఆ ఏజ్ వాళ్ళకి ఈ ప్యాటర్న్ సెట్ అవుతుంది అంటారా? డెఫినెట్ గా ఎవరికైనా సెట్ అవుతుంది. కొంతమంది చూడు జీన్స్ మీద కూడా షార్ట్స్ వేసుకుంటూ ఉంటారు, షార్ట్ కుర్తీస్ వేసుకుంటారు. దానికి కూడా అంబ్రెల్లా కట్ చాలా బాగుంటుంది, అందంగా. ఇప్పుడు ట్రెండీగా అదే నడుస్తుంది, ఫ్రిల్స్ తోటి ఏ లైన్ వస్తుంది అనమాట. ఓకే. మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నాయి అంటే మనకి కటింగ్ అనేది ఈజీగా అవుతుంది, మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. సూపర్. మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సింది డ్రాఫ్టింగ్ పేపర్ మీద. పేపర్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత క్లాత్ మీద ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే బాగా ప్రాక్టీస్ ఇక్కడ అవుతుంది. ఇదే యాస్టీస్ మనం తీసుకెళ్ళి ఒక ఫ్రాక్ మీద పెట్టేసి మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. మళ్ళీ దీన్ని రిపీటెడ్ గా కూడా వాడుకోవచ్చు మనం ఒకసారి కట్ చేసుకున్నది.
అండ్ అలాగే మేడం అంటే ఇప్పుడు క్లాసెస్ లో ఇది ఇంక్లూడ్ అవుతుందా, ఓన్లీ బ్లౌజేనా మేడం? ఓన్లీ బ్లౌజ్. ఓన్లీ బ్లౌజ్. ఎప్పుడు ఉంటుంది మేడం క్లాసెస్? April 5th and 6th మన వర్క్ షాప్ లో ఓన్లీ క్రాస్ కట్ బ్లౌజ్ మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 2 days లో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అంటారా? ఎస్, పర్ఫెక్ట్ గా. ఓకే, ఇప్పుడు ఇది ఏ లైన్ కుర్తీ అంటారు. ఎస్, చాలా బాగుంది మేడం. అండ్ అంటే ఇదే మనం మెజర్మెంట్స్ తీసుకొని మన క్లాత్ మీద పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంటే. అవును, డైరెక్ట్ గా. ఇక్కడ ఏంటి అంటే బ్యాక్ కి ఫ్రంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ కి మనం డాట్స్ వేయాలి. ఓకే, ఓకేనా? ఫ్రంట్ కి అవసరం లేదు. ఫ్రంట్ కి కూడా కొంతమంది అంటే స్లిమ్ ఫిట్ ఉన్న వాళ్ళు వేసుకుంటే చాలా అందంగా లుక్ కనిపిస్తుంది, స్లిమ్ గా, ఇంకా స్లిమ్ గా కనిపిస్తుంది. బ్యాక్ వేసుకుంటే బ్యాక్ సైడ్ మనం నడుస్తున్నప్పుడు క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది. దానికోసం ఈ డాట్స్ అనేది కంపల్సరీగా వేయాలన్నమాట. కింద మనం ఇంకా ఏదైనా పైపింగ్ చేసి కొంచెం డిఫరెంట్ గా యాడ్ చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. సూపర్. అంటే డిఫరెంట్ గా మనం కట్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది ఎలాగైనా వాడుకోవచ్చు. కింద మనము లూజ్ ప్యాంట్స్, పటోలా ఇలాంటివి వేసుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. జీన్స్ మీద వేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ అంటే మన పర్సనాలిటీకి తగ్గట్టు ఎలా వేసుకోవాలి, దేని మీద సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. గ్రేట్ మేడం. అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనం అందంగా కనిపించాలి అన్న, మనకి మనం వేసుకున్న బట్టలు కూడా మన ఫిజిక్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాయో లేవో కూడా తెలుస్తాయి. అవును. సూపర్ మేడం. మరి ఇలానే ఎవరైనా కూడా అంటే ఇంట్రెస్ట్ ఉండి మీరు చెప్పబోయే April 5th and 6th రోజు క్లాసెస్ అటెండ్ అవ్వాలి, అసలు ఈ క్లాసెస్ ఎలా ఉంటుంది, ఇందులో ఏమేమి చెప్తారు అనుకునే వాళ్ళు అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? బేసిక్గా ఏంటంటే కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్లో బేసిక్, అడ్వాన్స్, ప్యాటర్న్ మేకింగ్ ఇలా డిఫరెంట్గా నేను నేర్చుకోవాలి, నాకు బేసిక్ లెవెల్లో కొంచెం వచ్చు, ఐడియా ఉంది అనుకున్న వాళ్ళు వాళ్ళ లెవెల్ని బట్టి అంటే వాళ్ళకి ఎంతవరకు వచ్చు అని చెక్ చేసి వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దాని ప్రకారం మనం నేర్పించడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు కుట్టుకోవచ్చు, లేకపోతే బయట సర్వీస్ కూడా ఇవ్వచ్చు, ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది బుటిక్స్ వాళ్ళు, డిజైనర్ స్టూడియోస్ వాళ్ళు ఆల్టరేషన్కి ఇస్తుంటారు, బయట చిన్న పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది, ఇలా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మనీ వీక్లీ మీరు మినిమం 10,000 to 15,000 ఆడుతూ పడుతూ సంపాదించవచ్చు. గ్రేట్ మేడం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. ఎస్, డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.